హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అండ్ అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్రీ టెస్ట్లు కనుక రాయాలని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి డైలీ ఫ్రీగా మీరు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక ముందుగా టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే చూద్దాము. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేశారో వారైతే చెక్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అటెండ్ అయ్యారో వారికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ మెన్షన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అటెండ్ అవ్వాలంటూ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. క్లియర్గా చూద్దాము. స్క్రీన్ పైన చూస్తుంది మీరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి వెబ్ నోట్. సో దీంట్లో మనకి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారో వారికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్తో మనకి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. వీరైతే మనకి మెడికల్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. సో ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జూలై 1వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. సో ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్కి అప్లై ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ మనకి 600 ఫీజు ఇన్ క్యాష్ అండ్ బ్రింగ్ 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. సో ఇక్కడ మనకి 3 పాస్పోర్టులు అలాగే 600 ఫీజు మీరు తీసుకెళ్ళాలి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. ఇంకా పూర్తి వివరాలకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క పీడిఎఫ్ని చదివే ప్రయత్నం అయితే చేయండి. అప్డేట్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. డిఎస్సి పరీక్షలకు సంబంధించిందండి. జూలై 18 నుంచి డిఎస్సి పరీక్షలు, ఆగస్టు 5 వరకు తొలిసారి ఆన్లైన్లో పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. వివరాలు చూస్తే 11,062 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్రంలో నిర్వహించనున్నటువంటి డిఎస్సి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన షెడ్యూల్ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల కోసము 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే గతంలో జూలై 17 నుంచి 31 వరకు మాత్రమే పరీక్షలు ఉంటాయని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అది చేంజ్ చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు. మరిన్ని వివరాలు చూద్దాము. జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని ఇంతకుముందు విద్యాశాఖ ప్రకటించగా తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారాయి. మొత్తము 13 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో ఎటువంటి పరీక్షలు ఉండవు. జూలై 18న స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రము, భౌతిక శాస్త్రము పీఈటీతో మొదలయ్యి ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్ హిందీ పరీక్షలతో ముగుస్తాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో రోజు ఉదయము మధ్యాహ్నము నిర్వహిస్తారు. మాధ్యమము ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్లో పొందుపరిచారు. మొత్తము 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. ఇక మరొక వైపు ఇదిలా ఉండగా డిఎస్సిని వాయిదా వేయాలని నిరసనలు చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. వివరాలు చూద్దాము. డిఎస్సిని 45 రోజుల పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారము కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పదోన్నతులతో ఏర్పడిన దాదాపు 10,000 ఖాళీలను ఈ డిఎస్సిలోనే కలిపి మెగా డిఎస్సిగా వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరొక అప్డేట్, ఉద్యోగాల కోసము త్వరలో రాష్ట్ర బంద్, సన్నాహాలు చేస్తున్న నిరుద్యోగులు.
గాంధీ ఐసీయూలోకి మోతీలాల్ తరలింపు. నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ పరామర్శ. వివరాలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు తెలిసిపోయాయని నిరుద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగాల సాధన కోసం గాంధీ దవాఖానాలో 5 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ను శుక్రవారం విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ పరామర్శించారు. మోతీలాల్ దీక్ష రోజుకు అన్ని వర్గాల వారి నుంచి ఈ యొక్క దీక్షకు మద్దతు పెరుగుతుంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు వ్యతిరేకంగా మారారని నిరుద్యోగులు ఆగ్రహము వ్యక్తం చేశారు. మోతీలాల్ దీక్షతో ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ. వివరాలు చూస్తే ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రభుత్వము భర్తీ చేయనుంది. 435 పోస్టులకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక మరిన్ని వివరాలు చూద్దాము. ఇదే ఉద్యోగాలకు సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే 351 పోస్టులు. వచ్చే నెల 2 నుంచి 11వ తేదీ మధ్య ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి అర్హులు కాదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టీకరణ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 351 పోస్టులు. ఇక వివరాలు చూసినట్లయితే ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 435 కాగా అందులో 351 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు, మరొక 80 డిఎంఈ పరిధిలో ఆసుపత్రుల్లో ఆర్ఎంఓ పోస్టులు, అలాగే ఐపీఎంలో భర్తీ చేసే పోస్టులు 4. ఈ పోస్టులకు అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాలకు mhsrb.telangana.gov.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సింగరేణి ఈపీ ఆపరేటర్ పోస్టుల పెంపు. వివరాలు చూస్తే సింగరేణి వ్యాప్తంగా ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా ఈపీ ఆపరేటర్ ట్రైనీ పోస్టులను 60 నుంచి 100కు పెంచినట్లు కార్పొరేట్ పర్సనల్ జీఎం దీక్షితులు శుక్రవారం తెలిపారు. మనుగూరు ఏరియాలో ఖాళీగా ఉన్న ఈపీ ఆపరేటర్ ట్రైనీ పోస్టులను అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి 21 వరకు డ్రైవింగ్ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో ఉత్తీర్ణులైనటువంటి 828 అభ్యర్థులను ఈ నెల 30న కొత్తగూడెంలోని మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అసెస్మెంట్ మార్కులు, డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ పరీక్ష మార్కులు కలిపి ఫైనల్ మార్కుల జాబితా అదే రోజు హెడ్ ఆఫీస్ నోటీస్ బోర్డుపై అంటిస్తామని వివరించారు. ఇక మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానిక రిజర్వేషన్ ప్రకారము ఈ యొక్క 100 పోస్టులను భర్తీ చేస్తామని తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి. కోదాడ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కాలేజ్ ప్రిన్సిపల్ నాగు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జువాలజీ విభాగంలో 1 పోస్టు, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్లో 1 పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు. ఆయా విభాగాల్లో 55% మార్కులతో పీజీ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా యూజీసీ నెట్, పీహెచ్డీ సెట్ అభ్యర్థులకు బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని తెలియజేశారు. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే కరీంనగర్కి సంబంధించి కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి జూలై 2 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్లము, వాణిజ్య శాస్త్రము, కంప్యూటర్ సైన్స్, గణిత శాస్త్రము, సూక్ష్మ జీవశాస్త్రం పోస్టులకు పీహెచ్డీ లేదా నెట్ లేదా సెట్తో పాటు బోధనా అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఈ పోస్టులకి జూలై 3న ఉదయం మౌఖిక పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఉంటుందని తెలియజేశారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. కోస్ట్ గార్డ్లో నావిక్ యాంత్రిక్ పోస్టులు. భారత తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్
CGEPT-1/2025 బ్యాచ్ ద్వారా 320 నావిక్ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. నావిక్ పోస్టులకు 12వ తరగతి, యాంత్రిక పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి క్యాండిడేట్స్ అర్హులు. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 4 స్టేజ్లో పరీక్షలు అయితే నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు నావిక్ పోస్టులకు 21,700, యాంత్రిక పోస్టులకు 29,200 చెల్లిస్తారు. దరఖాస్తులు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో జూలై 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ₹300 ఉంటుంది. స్టేజ్ 1 పరీక్ష సెప్టెంబర్లో, స్టేజ్ 2 నవంబర్లో, స్టేజ్ 3 పరీక్ష ఏప్రిల్లో నిర్వహించనున్నారు. అంటే 2025 ఏప్రిల్లో ఈ యొక్క పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలకు www.joinindiancoastguard.cdac.in వెబ్సైట్ని సంప్రదించవచ్చు. పూర్తి వివరాలు కావాలి, అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్కి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను నిన్ననే ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. 10th సెంట్రల్ కొలువు 8,326 పోస్టులకు SSC నోటిఫికేషన్. 10 పాస్ అవడంతోనే సెంట్రల్ కొలువు సొంతం చేసుకునే అద్భుత అవకాశము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి SSC మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 రిలీజ్ చేసింది. గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులుగా పిలిచే MTS జాబ్కు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మంచి జీవితంలో స్థిరపడవచ్చు. ఇక వీటికి అర్హత ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి పూర్తి వివరాలు నేను క్రింద ఇచ్చినటువంటి లింక్లో ఉంటాయి. వాటిని క్లిక్ చేసి మీరు అన్ని వివరాలన్నీ చదవచ్చు అండ్ అలాగే అప్లై కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇదే నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. దీన్ని చదవాలనుకున్న క్యాండిడేట్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, PDF డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాం. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అయితే ఏం లేవు. మెరిసిన లక్ష్య అథ్లెట్లు. జాతీయ, అంతర్రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ఈనాడు CSR లక్ష్య అథ్లెట్లు మెరిశారు. హర్యానాలో జరిగినటువంటి మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతికా శ్రీ కాంస్యంతో సత్తా చాటింది. ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి 52.11 సెకండ్లలో రేసు ముగించి 3వ స్థానంలో నిలిచింది. కిరణ్ పహాల్ 50.92 సెకండ్లు ఈ టైంలో హర్యానాతో పోటీపడి పసిడి గెలిచింది. అండ్ అలాగే ఇప్పటికే మహిళల 4x400 మీటర్ల రిలే తరపున జ్యోతిక ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరొక వైపు మహిళల 1600 మీటర్ల రిలేలో ఆంధ్రప్రదేశ్ పసిడి నెగ్గడంలో లక్ష్య అథ్లెట్లు మధు కావ్యారెడ్డి, రజిత కీలక పాత్ర పోషించారు. వీళ్ళు రిలేలో స్వర్ణాన్ని అందుకున్నారు. ఈ పోటీల సందర్భంగా లక్ష్య అథ్లెట్లతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రణాళిక కమిటీ చైర్మన్ డాక్టర్ లలిత్ బానోతో ముచ్చటించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే క్వార్టర్స్లో గాయత్రి జోడీ. US ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్స్లో భారత జంట 16-21, 21, 11, 21, 19తో సీషాన్ హంగ్జూ జోడీపై విజయం సాధించింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గోల్ఫ్లో కేయాకు టైటిల్. తెలుగమ్మాయి కేయా కుమార్ సత్తా చాటింది. ఇండోనేషియాలోని బాలీలో జరిగినటువంటి అంతర్జాతీయ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లో ఈ విశాఖపట్నం అమ్మాయి టైటిల్ కైవసం చేసుకుంది. గత 7 ఏళ్లుగా స్థిరంగా రాణిస్తున్న కేయా పలు టోర్నీల్లో విజేతగా నిలిచింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.